హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనతో పాటు సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ ఫ్రెండ్ రామ్ లక్ష్మణ్ ఉన్నారు. మరి సుమన్ శెట్టి గారి గేమ్ గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అన్నీ క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తేనండి. నమస్తే. ఏంటి అసలు ఆయన గేమ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 13th వీక్ వచ్చారు. ఇప్పుడు వరకు అసలు మీరు ఎక్కడున్నారు, ఆయనకి సపోర్ట్ చేయడానికి ఎందుకు బయటకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? బయటికి రావాలంటే ఆయన గేమ్ బాగా ఆడుతున్నాడని మాకు ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు ఇప్పటిదాకా కూడా. ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేదంటే ఇన్ని రోజులు కూడా బయట ప్రజలు బాగా ఆదరించారు. బయట వాళ్ళంతా ఓన్గా చేసుకున్నారు. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఆయన చూసుకున్నారు. బట్ ఈ 2 వీక్స్గా కొంచెం అటాక్ట్ మూడు కొంత పిఆర్లు ఆయన డౌన్ చేస్తూ ఆయన గేమ్ని ఎక్స్పోజ్ కాకుండా చేస్తున్నారు. చాలా అక్కడ టీం వాళ్ళు పిఆర్లే డౌన్ చేస్తున్నారా, లేదు అంటే గేమ్లో ఆయన కనిపించట్లేదా? గేమ్ ఫస్ట్ నుంచి ఒకటేలాగానే ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ఒక ఫ్యామిలీ వీక్ వచ్చాక ఆయన ఆడట్లేదు, ఇది చేస్తున్నారు, తనూజాకు దూరంగా ఉండండి అని వాళ్ళు చెప్పారని కూడా పర్సనల్గా వాళ్ళు వెళ్ళి ఈ ఓటింగ్ చేసే వాళ్ళను, ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కానీ ఎవరైనా చిన్నవాళ్ళు ఆయన గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఏంటి అవుతుందంటే ఆర్గ్యుమెంట్ చేసేవాడు, అరిచేవాడు. అది పనికొచ్చే ఆర్గ్యుమెంట్ అయినా పనికిరాని ఆర్గ్యుమెంట్ అయినా ఏదైనా వాడు అరిచేవాడే విన్నర్ అవ్వాలి, అరిచేవాడే ఉండాలి అన్నట్టుగానే ఉంది షో మన బయట. జెన్యూన్గా మనము రియాలిటీ షోలో రియల్ మ్యాన్ ఎలా ఉండాలి, ఎలా సర్వే అవ్వాలి, టైం టు టైం మనం ఎలా ఉండాలి అని ఆయన అలాగే అదే థాట్స్లో ఉన్నాడు. వేరే వాళ్ళు ఎలా ఉంటున్నారు, మనది కానీ జోన్లోకి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిప్పుకునేలా గేము పెద్ద పాయింట్ ఉండదు అక్కడ. కానీ అది స్ట్రాటజీ కదా, అది తెలీదు అన్నకు. రియాలిటీ షోలో రియల్గా ఉండాలి, తెలీదు, జెన్యూన్గా ఉండాలి. ఇది ఆయన కాన్సెప్ట్. వీళ్ళు ఏంటంటే ముందు సీజన్స్ చూశారు, ఎవరు ఎలా ఆడారు, ఎవరు ఎలా స్ట్రాటజీలు వేశారు, ఎత్తులు పై ఎత్తులు, గేమ్ వాళ్ళ వైపుకి ఎలా తిప్పుకోవాలి, ఎలా ఉండాలి అని వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్గా వెళ్ళారు. అన్న ఏంటంటే మనం రియాలిటీ షోలోని రియల్గానే ఉండాలి, ప్రజలు ఎంతవరకు ఆదరించారో అంతవరకు మనం ఉందామండి, మనం ఫేక్గా ఉండి ఆ గెలుపు సాధించాలి అనే కాన్సెప్ట్తోనైతే వెళ్ళలేడు. ఆయనకి ఈ మధ్యకాలంలో కూడా కొంచెం మూవీస్ కూడా తగ్గావు. సెకండ్ విన్నింగ్ అనుకోవాలి మనం. సెకండ్ విన్నింగ్ మేము కూడా అడిగాము ఫస్ట్, ఇలా వెళ్ళండి మేము ఫ్రెండ్స్ కదా అడిగాను నేను, అన్న వెళ్ళన్న ఆఫర్ వచ్చింది. ఫస్ట్ చెప్పారు ఆఫర్ వచ్చినప్పుడు అంటే ఆలోచిస్తున్నారు ఆయన వెళ్దామా వద్దా. వీళ్ళు కొన్ని సీజన్ చూశాడు ఆయన కూడా, ఇలా గేమ్ అంటే ఇలా ఉంటుంది, మనది కానీ దాంట్లోకి వెళ్ళి మనం అరవాలి, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలి, ఎలా మనము ఇది చేస్తాము, రియాలిటీ షో అంటే రియల్గానే ఉండాలి, అరిస్తేనే షో ఇలా కొన్ని ఉంటాయంటే లేదు, మీరు రియల్గానే ఉండండి, మీకు ఎలా అనిపిస్తే అలాగే ఉండండి, మీరు ఏది ఫేక్గా చేయొద్దండి, ఫేక్గా ఉండొద్దండి. రియాలిటీ షో అనేది ఒక మంచి షో. అది బిగ్ బాస్ షో అంటే నార్మల్గా ఎవరికీ రాదు, కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఇది నీకు సెకండ్ విన్నింగ్ అనుకొని నువ్వు ఎలాగన్నా ఉండు, 1 వారం ఉంటావా, 2 వారాలు ఉంటావా, 10 వారాలు ఉంటావా, విన్నర్ అవుతావా, నీ గేమ్ లాగా నువ్వు ఆడు, నీకు ఏది అనిపిస్తే అది చెప్పు. ఓకే, ఆయన కూడా అదే డిస్కషన్ చేస్తాడు, ఇది అవుతుందా మనతోన, మనం జెన్యున్గా పోతాము, ఈ జెన్యునిటీ ఎంతవరకు ప్లస్ అవుతుంది నాకు. ఓకే, అది ఆలోచించారు, నేను జెన్యున్గానే ఉంటాను, అది ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా, అసలు నేను ఆడగలనా, స్ట్రాటజీలు, ఈ అరుపులు, ఈ గోలంతా నేను భరించగలనా లేదని ముందు చాలా క్యాలిక్యులేట్ చేసి మీద డిస్కస్ చేశారు. అయితే అంతా డిస్కషన్ చేస్తే అదేమీ లేదు. రియల్గా ఇష్టపడే వాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు. మంచి ఎప్పుడు చెడు ఉందంటే మంచి కూడా అంతే ఉంది. ఇప్పుడు చెడుకి కొంత వర్గం ఉంటే మంచి వర్గం కూడా చాలా మంది ఉంటుంది. నేను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు వచ్చింది సెకండ్ విన్నింగ్, ఇది మంచి ఆఫరు, ఇదే ఉపయోగించుకోవాలి మనము అన్నట్టుగా మోటివేషన్ చేశాము. మరి ఇంట్లో మదర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర డిస్కషన్ చేశాడు, మదర్ దగ్గర డిస్కషన్ ఇంట్లో అడిగాడు. అడిగితే ఏం కాదు నాన్న, వెళ్ళండి, మనము ఒక ఎంటర్టైనర్, ఒక మూవీలో మీరు ఫస్ట్ నుంచి ఉన్నావు, నీకు ఇది తప్ప వేరే ప్రపంచం లేదు. ఈ షోలోన నీకు సెకండ్ విన్నింగ్, కొన్ని కోట్ల మందికి ఎదురు చూస్తున్నారు ఆపర్చునిటీ గురించి, వాళ్ళకి రాలేదు, నీకు వచ్చింది, మీరు వెళ్ళి చక్కగా ఆడి నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు, నేను ఎలా నిన్ను పెంచానో అలాగే నువ్వు, వేది ఫేక్గా చేయకు,
నీకు మంచి అనిపిస్తే ఒక్క ముక్క అయినా అదే చెప్పు, కల్పించి దానికి 2 యాడ్ చేసి చెప్పొద్దు. అది చెప్పి పంపించారు. అసలు మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? క్లాస్మేట్సా ఆయన నైట్ పార్టీస్కి వస్తానన్నారు, ఆ ఫ్రెండా, ఏ ఫ్రెండ్ మీరు అసలు? కాదు, కాఫీ షాప్, చాయ్, కాఫీ. కవర్ చేస్తున్నారా? లే 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 లే. నైట్ అంటే పెద్దగా అది పార్టీ కాదు, చిన్న అంతే. ఇంకా హౌస్లో ఆయన్ని స్మోకింగ్ సాక్రిఫైస్ చేయమంటే చేయనని చెప్పారు. ఇప్పుడు సంజన గారి ఎలిమినేషన్ అప్పుడు ఎవ్రీ కంటెస్టెంట్ మ్యాక్సిమం వాళ్ళకి చెప్తూ ఉంటారు కొంచెం తగ్గించండి. సో మరి అది ఎక్కువగానే ఉంది ఆయనకి. లేదు, ఫస్ట్లో కొంచెం ఉండే, ఈ మూవీస్ కొంచెం ఆఫర్స్ తగ్గాక కొంచెం టెన్షన్స్ వల్ల నేను ఇన్ని మంచి మూవీస్ చేశాను, సడన్గా కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. ప్రెషర్ అనేది కొంచెం అది అలా ఒకటి అలా కొంచెం పెరిగింది. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది? మాది 18 సంవత్సరాలు. ఏంటి అసలు ఫ్రెండ్షిప్ ఆయన ఎలా ఉంటారు, మీ బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటాడు. ఈ షోలో కన్నా రియల్గా ఆయనని ఈ మంచితనం అంటే అది ఎవడు చూడలేము మనం. మనం ఇప్పుడుండే సిచ్యువేషన్, ఇప్పుడుండే జనరేషన్స్లో కూడా ప్రజెంట్ నాకు కూడా ఫ్రెండ్గా ఎలా చెప్తుంటాడంటే, అరే ఇలా ఉండాలిరా, ఇలా ఉండకూడదురా, ఇది ఉన్నప్పుడు ఇలా ఉండాలి, మనకి ఇది ఉంటుంది ఉండదు రేపు రోజు, దీనికి బానిస అవ్వద్దు, ఇది నేను అనుభవిస్తున్నా, ఇలా ఉండండి, ఇలా సర్వే అవ్వండి, ముందు ఫ్యూచర్ ఉంది, ఇలా ఇవన్నీ చెప్తుంటాడు. షోలో కూడా మంచి మంచి వాక్యాలు చెప్తాడు ఆయన సన్నిహితంగా ఎవరైతే ఉంటారో మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని కొన్ని మంచివి కూడా చెప్తారు. అది ఎంతవరకు టెలికాస్ట్ అవుతుంది అనేది ఆయన చేతిలో లేదు. ఇప్పుడు ఒక 12, 14 మంది, 15 మంది ఉన్న షోలోన ఆయన చెప్పిన 4 ముక్కలు మంచి మాటలు రావు కదా. ఎంతమంది మీరు గ్యాంగ్ ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్? ఒక 4-5 మెంబర్స్. 4-5. ఎక్కువగా క్లోజ్గా ఇద్దరమే ఉంటాం. మీ ఇద్దరా? ఓకే. నార్మల్గా వీళ్ళు యాడ్ అవుతుంటారు. సుమన్ శెట్టి గారి గురించి ఇప్పుడు వరకు తెలియని పర్సనల్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏదైనా చెప్పండి, కామెడీగా మీరు మీ లైఫ్లో చేసింది. కామెడీకి ఏం లేదు, కానీ ఎవరైనా మంచి అమ్మాయి అంటే నేను అడుగుతుంటాను, అన్న ఎలాగుందా అలా అంటే, అదే ఆయన ఓన్ ఒక మూవీలో అప్సరస అనే డైలాగ్ ఉంటుంది, అరే వదినరా అక్కడ పోకరని కళ్ళట్టు పోయి అప్సరస నాదిరా అంటాడు. అన్న వదిన ఉంది కదన్న, మేము సింగిల్ కదా అంటే, అయినా కూడా లేదురా అని ఫన్ బాగా చేస్తాడు. పోతారు కదా, మనకి అట్రాక్షన్ అనిపిస్తుంటుంది. అన్న ఎలా అంటే చెప్తాడు ఫన్నీగా. మూవీలో డైలాగ్స్ కూడా నార్మల్గా చాలా వాడతాడు ఆయన. ఫన్ చేయడం కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆ షోలో ఎంతవరకు బయటకు రావట్లేదు అనేది నాకు అదొక్కటి మైనస్. మధ్యలో ఆయన చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు, ఆఫర్స్ కూడా రాలేదు కదా. సో అప్పుడు ఏంటి అసలు ఆయన సిచ్యువేషన్ ఏంటి, ఫైనాన్షియల్గా అసలు ఆయన సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ ఆయన స్టేటస్ ఏంటి? ఫస్ట్ ఉన్నంత లేదు చెప్పాలంటే. ఇప్పుడు 1 లక్ష మనము ఒక నెలకు ఒక 10 రోజులకి 5 రోజులకి వేసుకో 1 లక్ష 2 లక్షలు సంపాదించే వాళ్ళము డౌన్ టు ఒక 10-20 వేలు సంపాదిస్తుంటే ఎలా ఉంటుంది? అరే ఏంట్రా ఇలా జరుగుతుంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అదొకటి. ఒక మూవీలో నా కృష్ణ భగవాన్ సారు అది కొంచెం వైరల్ అయింది. అదే ఒక క్యారెక్టర్ చేస్తుంటే కొన్ని డైలాగ్స్ మర్చిపోయి చెప్పకపో అక్కడి నుంచి కొంచెము ఓకే కొద్దిగా అదే మైనస్ అన్నను చెప్పాలంటే. అక్కడితో కొంచెం ఫస్ట్ ఉన్నంత ఈ కొత్త వాళ్ళు రావడం అనొచ్చో మరి ఎలాగో ఆయనకి ఆ టైం కొంచెం అయితే డౌన్ అయిపోయింది. అప్పుడు కొంచెం కుంగిపోయాడు చెప్పాలంటే. ఆ మనిషి వెయిట్ పెరగడం కానీ ఇలాగ బాగా స్ట్రగుల్ అయిపోయాడు. ఏంటి ఇలా అయిపోయింది, ఇప్పుడు నా పిల్లలు, వైఫ్, మదరు, ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయిపోయి ఇలా నేను ఈ కుటుంబాన్ని ఎలా లీడ్ చేయాలి, నేను సంపాదిస్తేనే వీళ్ళందరూ నేను చూసుకోవాలి అని డిప్రెషన్ లెక్కైతే చాలా వెళ్ళాడు. మరి అప్పుడు ఎలా లీడ్ చేశారు ఆ సిచ్యువేషన్లో? అదే ఓవర్కమ్. ఇది ఆయన మోటివేషన్ చేసుకుంటాడు. ఇప్పుడు మేము కూర్చున్నాం అనుకో, డిస్కషన్ చేస్తాడు. ఫస్ట్ కొంచెం స్ట్రెస్ అయితే ఉంటుంది. ఫైనాన్షియల్గా ఎలా ముందుకెళ్ళారు? ఇప్పుడు అప్పుడు సినిమాలు కూడా లేవు, ఇప్పుడు ఆయన బిగ్ బాస్ లేదు, మరి అంత పూర లేదు, ఉంది. ఉన్న దాంట్లోనే దాస్తూ దాన్ని ఆయన ఫస్ట్ నుంచి తెలివిగలగానే ఆలోచిస్తారు. ఇల్లు కట్టుకున్నారు కదా, ఇల్లు కట్టుకున్నారు, ఉన్న దాంట్లో సర్వే కావడానికి ఉంటుంది. దీన్ని ఇలాగే ఇప్పుడు మనకు ఆపర్చునిటీ రావాలి.
సపరేట్ రూమ్ ఉంటుందంట. ఉంది ఆఫీస్ ఒక రూమ్ చేశాడు. రూమ్ అది తేజ గారే ఇంట్రెస్ట్లో చెప్పారు. చెప్పారు సార్ కూడా రావాలి యాక్చువల్లీ. ఏం చేయాలి సార్ మీకంటే, నా కోసం ఒక ఇల్లు కట్టించు, నేను ఏదైనా రోడ్డు మీద పడితే మీ ఇంటికి వస్తాను అంటే కట్టించక కూడా ఆయన కలిసి రెడీ. కరెక్ట్ పాయింట్. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ ఎవరికైనా సరే, నీకైనా సరే నాకైనా సరే సజెషన్ ఇచ్చేది ఎవరినైనా సరే. ఇది ఆయన మానవత. ఆయనకనే కాదు మనకైనా సరే, అరే ఇక్కడ చేసుకోరా, లేదంటే ఇక ఈ 10 రూపాయలు చేసుకో, ఇది ఈరోజు సంపాదించుకో. ఈ మంచి క్వాలిటీస్ చాలా ఉంటుంది. సార్కి కూడా ఎప్పటికెప్పటికి అది క్లీన్ చేస్తూ ఆయన ఫోటో ఉంటుంది నీకు. ఒక ఫోటో ఉంటుంది. నేను ఇంట్లో లేనప్పుడు ఒక టైం వెళ్ళాను, నేను 1 టైం వెళ్ళాను. అందరూ అక్కడ ఊరు వెళ్ళారు. వాళ్ళు ఊరు వెళ్తే నేను పిలిచాడు, పోదాం రా అంటే ఇంటికి వెళ్ళాం. పార్ట్ అని కాదు, సరదాగా వెళ్ళాము. ఒక తిన్నాం డిన్నర్. సార్ ఆఫీస్ చూస్తే కళ్ళు చెమిలిపోయి నాకు. అంటే ఒక గురువుని ఇలా కూడా పూజిస్తారా? ఈరోజు రేపు తల్లిదండ్రులని చూసుకునే వాళ్ళే లేరు, బయటికి లాగేసే వాళ్ళు ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తాడో ప్రజెంట్ రాడో తెలియని పర్సన్గా ఆ డైరెక్టర్ ఆయన ఆపర్చునిటీ ఇచ్చిన ఆయన గురించి ఆయన గుడిలాగా భావించాడంటే కన్నా అది చాలా అది మనము నేర్చుకోవాలి అలాంటివి కొన్ని. ఇప్పుడు అదే కదా మనం నేర్చుకోవాల్సింది కొన్ని సమాజంలో కూడా. ఇదే కదా రియాలిటీ అంటే, మంచి అంటే ఇదే కదా. ఇండస్ట్రీలో ఎవరు ఆయన ఫ్రెండ్స్ ఎవరున్నారు క్లోజ్ అంటే? క్లోజ్ అంటే ఎక్కువ ఎవరితో టచ్లో ఉండేది, ఆయనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా ఏదైనా క్యారెక్టర్లకు సంబంధించి అంత లేదు. అది ఉండింటే ఈరోజు ఈ ఈ పొజిషన్ కొంచెం తగ్గేది కాదు. ఆఫర్లు అనేది వచ్చేది. ఆయనకి డైరెక్టర్లు ఆయన టాలెంట్ చూసి ఇచ్చిన వాళ్ళు. ఓకే, నాకు తెలిసి ఎక్కువగా ఎవరితో ఉండడు, నాతో ఉన్న వరకు మింగిల్ అవ్వడం కానీ. పిల్లలిద్దరూ చాలా క్యూట్గా ఉన్నారు. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడారు, కాన్ఫిడెంట్తో. ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? అమ్మాయి ఏం చదువుతుంది. వీళ్ళిద్దరు బాగానే చదువుతున్నారు. ఇద్దరిని వాళ్ళకి ఏదైతే ఇష్టమవుతుందో, ఒక డాక్టర్ అవనివ్వండి, ఒక సోషల్ ఏదైనా కానీ వాళ్ళని ఎంత నా కష్టం ఈరోజు షోకి వెళ్ళి అంటే కూడా అదే. 8th క్లాస్ 10th క్లాస్ అనుకుంటా. ఎత్తు పై చదువులు ఇప్పుడు ఎలాగో 10th ఇవన్నీ అయిపోతాయి. నెక్స్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు యాక్టర్ అవుతారా అని కూడా అడుగుతాడు. అంటే వాళ్ళు కాదులే డాడీ అని అంటారు. ఇంకా చిన్నపిల్లలు కదా అంటే ఫన్నీగా అడుగుతుంటారు. ఇది కౌంట్ కదా. ఇప్పుడు నుంచి కొంచెం ఎలా వాళ్ళని ప్రిపేర్ చేయాలి, వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో అదే చదవండి. మణికొండలో హౌస్ ఒకటేనా ఆయన కట్టుకున్నది? పర్లేదు అప్పటి వరకు ఇప్పటి వరకు అనేది. ఇప్పుడు మళ్ళీ ఇంకా పిల్లలు పెద్దగా అవుతున్నారు, చదువులు ఉంటాయి, ఇంట్లో ఫ్యామిలీ పరంగా అన్నీ చూసుకోవాలి కాబట్టి. కానీ అంటే ఇప్పుడు ఈ హౌస్లోకి వస్తే ఎన్ని రోజులు? దాదాపు ఇప్పుడు 3 months వరకు ఉండాలి. సో 3 months వరకు అంటే బయటకు ఆయన ఏమన్నా ఇప్పుడు వస్తున్న ఏమన్నా మూవీ ఛాన్సెస్ కూడా వదిలేసుకుని రావాలి. ఇన్ని రోజులు కూడా పెద్దగా మనకి రాలేదు. సెకండ్ అంటే ఒక షో, బిగ్ బాస్ షో అంటే చాలా పవిత్రమైన షో. నాకు తెలిసి కానీ ఆయనకు కూడా అది ఎంతగానే అభిమానిస్తాడు షోని మాత్రము. షోని ఇక్కడ అది చాలా మందికి జీవితాన్ని ఇచ్చింది అంటాడు ఆయన కూడా. అది కూడా ఒకసారి ఆలోచించుకుందాం, ఎంతోమందికి జీవితాలు ఇచ్చేది. మనం కూడా వెళ్తే కూడా మనం ఎలా ఉండగలము, ఇవన్నీ ఏంటంటే రియల్గానే ఉండండి మీరు. ఇది మనం అనుకోని ఒక కాన్సెప్ట్తోనే వెళ్ళాడు ఆయన. ఇలా చేద్దామని మనం ఒక 5 వారాలు ఉన్నే పర్లేదు, దాన్ని చూసి ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు. కానీ సుమన్ శెట్టి లేరని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. మనం కొన్ని సోషల్ మీడియాలో చనిపోయారని ఇది అని, ఇవన్నిటి కూడా మనము వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా ఇచ్చినట్టుగా అవుతుంది. ఏమనిపించేది ఆయన చూసి? ఎట్లా ఫీల్ అయ్యారు ఆ వార్తలు చూసినప్పుడు? మీరు కానీ డిస్కస్ చేసేవాళ్ళు? చేసాము. అరే ఏందిరా సమాజం ఇలా కూడా అయిపోతుందా అనిపించింది. మరి మనం బిగ్ బాస్ హౌస్లోకి ఏదైతే ఎంట్రీ ఇచ్చాడో ఆ వీక్ నుంచి 10 వారాల వరకు ఉందిరా మానవత్వం. అదే ఎవరైతే పోయారో అనే వాళ్ళు ఎంత సపోర్ట్గా చేశారు. ఆయన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఎంత ఇష్టపడింది అంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందా? అంత కాంపిటీషన్ షోలోన ఎంతోమంది వచ్చారు యంగ్స్టార్స్. వాళ్ళందరిని తట్టుకొని నిలబడ్డాడంటే కూడా నాట్ ఈజీ కదా. ఇప్పుడు ఆయన తట్టుకొని అంతమంది కాంపిటీషన్ షోలోన అంత ఎత్తులు, పై ఎత్తులు, మ్యాజిక్లు, ఇవన్నీ వాళ్ళు ఎలా ప్లే చేసినా కూడా ఆయనదంటే ఆయన రియాలిటీగానే ఉన్నాడు. ఆయనకి ఎలా ప్రజలు కనెక్ట్ అయ్యారు అదే కదా ఇప్పుడు షోకి మనకు ప్లస్ అయ్యింది. మాకైతే వరకు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పటి నుంచి కొంచెం మైనస్ అయ్యింది మాకు. ఈ మధ్యకాలంలో అంటే బాగా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. నెగిటివ్గా కావాలని కామెంట్ చేస్తున్నారు, బ్యాడ్గా పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళు గిట్టిన వాళ్ళు ఇప్పుడు ఏముంటుందంటే కొంత పిఆర్ఈ ఉంటుందండి. పిఆర్ లేరు ఎవరు? లేరు.
మీరు మరి ఫ్రెండ్స్గా పిఆర్ని పెట్టి ప్రమోట్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు? ఇప్పుడు మనం రియాలిటీ షోలోనే రియల్గానే ఉండాలి. పిఆర్ని పెట్టుకొని మెయింటెనెన్స్ చేసి లేనిది మనం క్రియేట్ చేసి లేనిది ప్రజలకి రుద్దలేం కదా. ఇప్పుడు ఆ కాంపిటీషన్లో నిలబడాలంటే బయట కూడా జనాల మీద కొంచెం టాప్లో ఉన్నారు, లేదంటే ఆయన ఇలా చేశారు అలా చేశారు అని కొంచెం జనాల మీద రుద్దాలంటే ఇదే కదా పనిచేసేది. ఇది ఇది ఒక వన్ ఆఫ్ దే అనుకోవాలి. ఇది మర్చిపోయామా లేదనేది కాదు. రియాలిటీ షోలో ఇవన్నీ ఫేక్గా చేయకూడదు అనేది మా కాన్సెప్ట్. ఇవన్నీ మనం ఒక పిఆర్ని పెట్టుకొని లేనిది మనం క్రియేట్ చేసి ఉన్న వాళ్ళని అటాక్ చేసి పర్సనల్గా అటాక్ చేసి ఈ విజయం నాకొద్దు అన్నాడు కూడా. ఈ విజయం మనకొద్దు, మనకు ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది ఒకటి. ఇప్పుడు మాకు పర్సనల్గా కూడా మెసేజ్లు చాలా దారుణంగా అంటే పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటి తనుజ గారికి దూరం అవడంతోనా నామినేట్ చేశారు? నో 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 నామినేషన్ ప్రక్రియ అది. సడన్గా నెగిటివిటీ ఎందుకు పెరిగింది? నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? అది ఎందువల్ల అనేది కూడా నాకు ఈ పిఆర్ టీమే అనుకుంటున్నా. పిఆర్ టీం అంటే ఎవరైనా పిఆర్ టీం టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఈయన ఎవరినైనా టార్గెట్ చేస్తే వాళ్ళు పిఆర్ టీం టార్గెట్ చేసి నెగిటివ్ చేయాలి. సో మరి ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? మేము మాకు ఇద్దరు నుంచి కొంచెం కళ్యాణ్ బాగుంటాడు. కళ్యాణ్ నుంచి పిఆర్, తనుజ పిఆర్ పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. రివ్యూవర్స్ కూడా ఏమైపోయిందంటే ఎన్ని రోజులు మేపుతారు, ఎన్ని రోజులు ఎలా ఉంటారు, వాడు ఏం చూశాడు, ఎలా చూశాడు, ఏం చెప్తారు? నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి సుమన్ శెట్టి గారి గురించి ఆయన గేమ్ గురించి మీరేం చెప్తారు ఫ్రెండ్గా? అరే ఎవడైతే పిఆర్ ఉంటారో నీ వాళ్ళని నువ్వు లేపుకో, నీ మంచి ఏది ఉంటే చెప్పుకో ప్రజల్లోకి. నువ్వు ఎలా గెలవాలనుకుంటున్నావు గెలువు. వేరే పర్సన్ అనడానికి నీకు రైట్స్ లేవు. వేరే వాళ్ళని పర్సనల్గా అటాక్ చేసి చెప్తారు ఒక గేమ్ షో ఇది, ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ పోవద్దు, ఇక్కడ దాకే ఉండు, ఇది కదా. ఇప్పుడు ఫ్యామిలీకి వెళ్ళాలన్నా కూడా ఇవే చెప్తారు ఎవరైనా. గేమ్కి ఆల్రెడీ బయట బజ్ ఎలా ఉంది, తనూజ వాళ్ళు ఒక బర్నీ గారిది దివ్య అది ఎలా పోర్ట్రే అయింది. తనూజ దగ్గర కొంచెం దూరంగా ఉండు. ఎందుకు చెప్పారు? హౌస్లోకి ఇప్పుడు సుమన్ శెట్టి గారి వైఫ్ హౌస్లోకి వెళ్ళే ముందు కాల్ వస్తుంది కదా, సో మీతో డిస్కస్ చేశారా? ఎవరు? వాళ్ళ వైఫ్ లాస్య గారు. లేదు, చెప్పారు. ఇంకా వెళ్తారు కదా. మీరు ఏమైనా సజెషన్ చెప్పారా? మిమ్మల్ని ఏమైనా అడిగారా? ఇలా చెప్దాం అనుకుంటున్నాను తనుజకు దూరంగా ఉండమని, లేదంటే ఇలా సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, మీ వైపు నుంచి ఏమున్నా ఏం చెప్పమంటారు? ఏం లే, మీకు ఎలా అనిపిస్తుందో ఒక ముక్క చెప్తాం కదా. ప్రతి ఫ్యామిలీ చెప్తారండి, ఈ గేమ్ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు రానున్న రోజుల్లోన, ఇలా ఇక్కడ వరకే ఉండాలి, రేపు రోజు అంతా అయిపోయాక మనం బాధపడడం లేదు. ప్రతి వాళ్ళు చెప్తున్నారు. కొంచెం ఏ బ్యాడ్ వాడు లేదు. పాయింట్ మన సంగతి జెన్యున్గానే పెట్టండి, లేనిది పెట్టద్దండి, క్రియేట్ చేయొద్దండి, ఇవన్నీ చెప్పారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన తనుజ గారితో బాగుంటున్నాడు, క్లోజ్గానే. ఇప్పుడు ఆవిడ చెప్పింది కదా అని వాళ్ళ వైఫ్ చెప్పింది కదా అని ఏమి గొడవ పెట్టుకోవడం అటువంటిది ఏం చేయలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసాం ఒకవేళ అట్లా ఏమైనా చేస్తారేమో అని. నామినేషన్ చేశారు, అది కూడా టాస్క్లో తను కొంచెం విన్ అయ్యేది కొంచెం దగ్గరలో పోయిందని కొంచెం. అసలు ఇంకొక ప్లాన్ చెప్పాలి. అమ్మాయి మీద మనము అపాండం వేయద్దు, మనకు ఉన్నారు. ఆయన ఆ రోజు కెప్టెన్ ఫిక్స్, ఆ అమ్మాయి ఒక్కటి తప్పుదారి పట్టించేసింది. ఓకే, రీతుని గెలిపించాలని. ఇది కన్ఫర్మ్, ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ అమ్మాయికి తెలుసు, గెలిచిన అమ్మాయికి తెలుసు, గెలిపించిన అమ్మాయికి తెలుసు, ఇద్దరికి తెలుసు. ఈ అమ్మాయి ఈరోజు కెప్టెన్ అవ్వాలి. ఆయన ఏంటంటే ఆ టాస్క్ ఆడుతూ ఫైనల్కి వచ్చే వరకు కొంచెం టెన్షన్ అయిపోయాయి. అవును, అది చూసుకోలేదు, చిన్న మిస్టేక్. అదే ఏమో అంటాం చూడు, ఆ చిన్న ఒక్క మార్క్ వల్ల ఈరోజు మనం ఇలా బాధపడాల్సి వస్తుంది. ఇది ఎవడు చూడట్లేదా? ఇప్పుడు ఎవడైతే పిఆర్ ఉన్నారో ప్రజలు, ఇది ఏదైనా ఉన్నాయండి, అంత కష్టపడుతూ మెట్టు ఎక్కుకుంటూ వచ్చినా లాస్ట్ చివరి మెట్లోన ఒకరి వల్ల కిందకి పడిపోయాడంటే ఇది ఎవరు ఎందుకు చూడట్లేదు? ఇది కనిపించదా ప్రజలకి? ఎవరికైనా కానీ సపోర్ట్ చేసే ప్రతి టీంకైనా, షో చూసే వాళ్ళకి ఎవరికైనా సరే కామన్ సెన్స్ ఉన్నవాడు ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఆ రోజు అమ్మాయి తనూజ రీతుకు సపోర్ట్ చేసింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు నామినేషన్ పాయింట్ పట్టుకొని చిల్లి అంటారే, గెలిచే వ్యక్తిని ఓడగొట్టడం ఎంతవరకు కరెక్టు? అమ్మాయి జెన్యూన్గా ఆడింటే గెలిస్తే కూడా దానికి ఒక కిక్ ఉంటుంది. రియల్ కండ్లకు కట్టినట్టుగా చూపించింది. బయట ఊడికి కూడా ఇరిటేట్ అయిపోయారు కొంతమంది అయితే వరకు. అరే ఏంటి ఇంత కష్టపడి ఆడొచ్చిన వ్యక్తికి ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇలాంటి అయిపోయింది అన్నది ఎవరు? సంచాలకు ఫైనల్ నిర్ణయం. ఇప్పుడు బిగ్ బాస్ది కూడా సంచాలకు చెప్పాక బిగ్ బాస్ కూడా ఏమనరు. ఇప్పుడు అమ్మాయి వల్ల తప్పు జరిగిందే కదా, అక్కడే కదా. ఇవన్నీ ఎవడికి పట్టదు. ఇప్పుడు
ఈ పియా ఇవి ఇక సోగ్గాలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు రావడం ఇప్పుడు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు 2 వీక్స్ నుంచి. చెప్పకూడదు కామెంట్లు అయితే కానీ. ఎందుకు ఈ 2 వీక్స్ నుంచి అంటే ఆయన గ్రాఫ్ తగ్గిందా, లేకపోతే ఆయన ఎందుకు ఫిజికల్ టాస్క్లు ఆడలేకపోతున్నారా, లేకపోతే ఆయన కనిపించట్లేదా ఎపిసోడ్స్లో, ఏంటి? ఎపిసోడ్లో అంతా బాగుంది. ఫస్ట్ ఎలాగుంటుందో మా వరకు మాకు నచ్చి చాలా మంది కూడా ఇది ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే బయట ప్రచారం కూడా మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా ఈ 2 వీక్స్లో ఆయన గేమ్లో? లేదు లేదు లేదు. స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు? ఇప్పటికీ అలాగే ఉంటాడు. ఇంకా ముందు వచ్చే రోజులు కూడా ఇంకా బెటర్గానే ఆడతారు, కానీ ఎక్కడ ఆయన బ్యాక్ స్టెప్ వేయడు. గెలవాలనే తపన ఆయనలో ఉంది, టాప్ 5లో ఉండాలనే కసి కూడా ఉంది. కాకపోతే ఈ బయట ఈ పోర్ట్రేట్ చేసే విధానము కొంచెం పీఆర్లు ఏం చేస్తారంటే, ఎవడైతే కొంచెం పెట్టుకొని కొంత ఒక 10,000 ఫాలోవర్స్ ఉన్న వాడి దగ్గర కూడా ఇవాళ రేపు రివ్యూస్ ఇచ్చుకుంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పడము ఎలా బజ్ జరిగింది ఫస్ట్లోన, ఈ పర్సన్ ఇన్నర్ అనే మెటీరియల్ అన్నారు. స్టార్టింగ్ నుంచి ఓటింగ్ టాప్లో ఉన్నాడు ఈయన. టాప్లో ఉన్న ఆయన సడన్గా ఇప్పుడు ఎందుకు ఈ నెగిటివిటీ ఎందుకు ఫ్లిప్ వచ్చింది? అలాగా పిఆర్ ఇక్కడ స్టార్టింగ్ ఎందుకు చేయలేదు? స్టార్టింగ్ నుంచి కొంచెం జరుగుతుంది. ఇప్పుడు దాడి చేసేవాడికి ఏదో ఒక అవకాశం దొరకపోదు అంటారు చూడు, వాడు ఫస్ట్ నుంచి మెల్లిమెల్లిగా ఇప్పుడు బయట బజ్ ఎలా ఉంది, ఈ టీం అక్కడ దాకా చేరుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఇన్నర్ అనే ఒక మంచి జరిగే వ్యక్తిని అక్కడ దాకా చేరి ఇక్కడ బ్యాడ్ పోర్ట్రేట్ చేసే వరకు చేరాలంటే కొంచెం టైం పట్టింది. ఆ టైం వీళ్ళకి ఇక్కడ దాకా వచ్చేసింది. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా దివ్య బదులు సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసి ఉండాల్సిందని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇది పిఆర్ టీమే కంపల్సరీ. ఎవడైతే వీడు ఎలిమినేషన్ కోరుకుంటున్నాడంటేనే వాడికి ఏం తక్కువ అయిపోయింది. ఇప్పుడు దివ్యకి ఏముంది, దివ్య ఏం చేసింది? దివ్య ఏమన్నా చేసిందా అవసరంలోనా? ఏమైనా కొండలు పిండలు చేసిందా? లేకపోతే ఒక ఎకరా పొలం నాటేసిందా? లేకపోతే అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఏమిచ్చింది? సుమన్ శెట్టి అంత బ్యాడ్ ఏం చేశాడు? ఇప్పుడు ఇది కదా, వాడు ఎవడైతే కోరుకుంటున్నాడో ఎలిమినేషన్ కావాలన్నవాడు ఈ పర్సన్ ఏం చేశాడో ఆ పర్సన్ ఏం చేయలేదు. అంటే ఈయన నామినేషన్స్లో కూడా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టలేకపోవడం, గత కొద్ది వారాలుగా సంజన గారి మీదే ఒకటే పాయింట్ చెప్పడం, ఇవన్నీ కూడా మైనస్ అయ్యి అనుకోవచ్చా? పాయింట్ అనును, సంజన గారు ఎడిటేజ్ కంపల్సరీ చేస్తారు. ఆవిడ బ్యాడు అనొద్దు, గుడ్డు అనొద్దు. మనము ఎలాగంటే ఆవిడ కంటెంట్ క్రియేటివ్, కన్నడ చేసింది, హిందీ చేసింది, మన తెలుగు షోలో వచ్చేసింది. కొన్ని మీకు చూస్తారో లేదో, కొంతమంది మేము పెడుతున్నాం కూడా. హిందీ షోలోన సేమ్ రీతుని ఎలాగైతే ఒక వాడిందో మొన్న ఎపిసోడ్లోన, అదే హిందీలో కూడా వాడింది. ఓకే, జిరాక్స్ పదాలు ఎక్కడ జారలేదు, సేమ్ కాన్సెప్ట్ సేమ్ పదాలు రీతు మీద ఉపయోగించేసింది హిందీ షోలో. హిందీ బిగ్ బాస్లోన ఆల్రెడీ ఆవిడకి తెలుసు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే సెంటర్గా నేను అట్రాక్షన్ అయిపోతా. అప్పుడప్పుడు అంటే సుమన్ శెట్టి గారు మాట్లాడేవి చాలా కామెడీగా ఉంటాయి. అరే ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడేంటి ఈయన అని. ఆయన అంతేనా రియల్గా అలాగే? అంటే కొంచెం చిన్నపిల్లోడి మనస్తత్వం లాగా అనిపిస్తుంది మాట్లాడితే కొన్ని. నిన్న డెమన్ పవన్ ఇంటికి వెళ్ళిపోమని చెప్పడం. ఒక్కొక్కసారి మొన్న నాగార్జున గారు అడిగినప్పుడు రైటా రాంగ్గా ఇమాన్యుయల్ ఆ పవర్ యూజ్ చేయడం అంటే రైటే సార్ అన్నారు. ఎందుకంటే అంటే ఆయన పవర్ ఆయన ఇష్టం అన్నాడు వాళ్ళు. ఆయన అది కూడా రైటే. ఇప్పుడు ఈయన రాంగ్ అన్నంత మాత్రాన అది ఆయన ఆల్రెడీ ఇది వేస్ట్ అయిపోతుంది. ఎలాగైనా దాని నుంచి ఆయన నుంచి ఏదో కోరుకుంటున్నాడు, ఇది ఉపయోగించాలి. ఇప్పుడు నేను పోయి రాంగ్ అనడం ఎందుకు? రాంగ్ అనే విషయం అన్నకు కూడా తెలుసు. అది ప్రజలు ఏది తీర్పిస్తారో అదే ఆ తీర్పు ద్వారా వెళ్ళాలి. ఓకే, సో టాప్ 5లో ఉంటారని అనుకుంటున్నారా సుమన్ శెట్టి గారు? ఉండాలని నేను కోరుకుంటున్నాము. సుమన్ శెట్టి గారు గేమ్ని డిస్టర్బ్ చేసేది ఎవరు హౌస్లో? ఎవరూ లేదండి, ఎవరికి వాళ్ళ గేమ్ ఆడతారు. ఎవరు ఆయన గేమ్ డిస్టర్బ్ అవ్వడం, ఎవరి వల్ల అయినా ఆయన ఓటింగ్ తక్కువ అవడం, ఆయన నెగిటివ్ అవ్వడం జరగలేదా? ఆయనని ఎవరు బ్యాడ్గా పోర్ట్రేట్ చేయరు హౌస్లో ఉన్నంత వరకు. హౌస్లో ఉన్న వాళ్ళని మనం బ్యాడ్గా అనకూడదు. ఎవరు వాళ్ళ గేమ్ ఆడుతున్నారు వాళ్ళని మనం తప్పు పట్టద్దు. ఎవరి స్టైల్ వాళ్ళది. అన్న స్టైల్ అన్నది, తనూజాది, బర్నీ సార్ది, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఎవరికి వాళ్ళ గేమ్. బయట గేమ్ ఆడే వాళ్ళది ఎఫెక్ట్ అవుతుంది. బయట గేమ్ ఎలాగుంటుందంటే
పర్సనల్గా అటాక్ చేయము, వీళ్ళకి ఇది ఇచ్చుకోవడము, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు, అక్కడ మాకు మైనస్ అవుతుంది. సో అండ్ ఇంకా ఫైనాన్షియల్గా కూడా చాలా ఇంపార్టెంట్. సో హౌస్లోకి వచ్చే ముందు రెమ్యూనరేషన్ గురించి ఏమైనా డిస్కస్ చేశారా? ఎంత అడిగితే బెటరు, లేకపోతే ఎంత తీసుకుంటే బెటరు? అవన్నీ డిస్కషన్ చేయలేదు. మనకి ఆపర్చునిటీ మెయిన్, అక్కడ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అది మేము కోరుకున్నాము. సో ఇప్పుడు వరకు ఉన్న ఇప్పుడు 8 మంది ఉన్నారు కదా, సో 8 మందిలో మీ దృష్టిలో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, టాప్ 5 ఎవరు? టాప్ 5 నుంచి నేను చెప్తా సుమన్ శెట్టి గారు. నువ్వు అవునన్నా కాదన్నా, ఎంత బ్యాడ్గా పోర్ట్రే చేసినా, ఎవరు ఏది చేసినా కూడా ఆయనని అభిమానించే వర్గం కొంతమంది ఉన్నారు. టాప్ 5 ఈయన సుమన్ శెట్టి గారు, తనూజ, కళ్యాణ్, నీమానిల్, అమ్మాయిల్లోన రీతు సెకండ్ ఉమెన్ అమ్మాయి ఉండొచ్చు అని అనుకుంటున్నా. రీతు అయినా సంజన. ఓకే, సో వీళ్ళు 5 మెంబర్స్. వీళ్ళిద్దరిలో, సో వీళ్ళు 5 మెంబర్స్లో ఇద్దరు రన్నర్, విన్నర్ ఎవరు? రన్నర్ ఒకరిని ఫిక్స్ అయి కళ్యాణ్, విన్నర్ మా అన్నయ్య అనుకుంటున్నాను. సుమన్ శెట్టి గారా? ఓకే, నేను ఇష్టపడుతున్నా. గేమ్ ఎనీ టైం ఎలాగైనా చేంజ్ అవ్వచ్చు, ఎవరిని మనం ఈరోజు ఫిక్స్ చేయలేము. ఆ పొజిషన్ కళ్యాణ్కి ఉంది, పర్లేదు. ఓకే, రైట్. కళ్యాణ్ ఎటు బేడలేదు, కళ్యాణ్ ఓటింగ్ ఉంది. మన అన్నది ఇన్నర్ అనే నేను అనుకుంటున్నా. గేమ్ ఎటైనా తిరగచ్చు అనేది ఒకటి. సో ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిజంగా సుమన్ శెట్టి గారి హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి నెగిటివిటీ కానీ నెగిటివ్ కాంటెంట్ కానీ హౌస్లో ఇవ్వలేదు. ఆయన మీద నెగిటివ్ అయితే లేదు. బయట మీరు చెప్పినట్టు కావాలని కొంతమంది నెగిటివ్ చేయొచ్చు. 2 వీక్స్ నుంచి, మరి ఫస్ట్ నుంచి అన్నాను 2 వీక్స్ నుంచి. ఎస్, రైట్. సో మంచి ఎంటర్టైనర్, ఒక మంచి వ్యక్తిని, ఈయన ఇంత మంచి వ్యక్తి, ఇంత జెన్యున్ పర్సన్, ఇంత ఇన్నోసెంట్ పర్సన్ అని ఆయన పర్సనాలిటీ కొంచెం అందరికీ తెలిసేలానే ఈ షో యూజ్ అయింది. డెఫినెట్గా ఆయన విన్నర్ అవ్వాలి, టాప్ 5లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నా, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మీరు చూసే ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటేయాలని ఇన్ని రోజుల నుంచే సపోర్ట్ చేశారు. ఈ 2 వారాలు సపోర్ట్ చేస్తూ మీరు ఎంతగానో మంచి అని ఎంతోమంది అనుకుంటున్నారు, అంతకన్నా మంచి బెటర్ పర్సన్